ఏసీటీ హెల్త్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ గణేష్ గుర్తి. నేను విజయవాడ కామినేని హాస్పిటల్లో రోబోటిక్ బేరియాట్రిక్ గ్యాస్ట్రో అండ్ జనరల్ సర్జన్గా పనిచేస్తున్నాను. నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ ఎంఎస్ చేశాక యూఎస్ యూకేలో 10 సంవత్సరాలకు పైగా హయ్యర్ సర్జికల్ ట్రైనింగ్ తీసుకొని యూఎస్ యూకే ఇండియాలో ఫెలోషిప్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాను. డాక్టర్ గారు, ఆరోగ్యకరమైన ఆహారం ఏమిటి? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది చాలా ప్రజలందరికీ బాగా చాలామంది అడిగే క్వశ్చన్ ఇది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే మనకి సమతుల్య ఆహారం అంటే వెల్ బ్యాలెన్స్డ్ డైట్. దీంట్లో మనకి అన్ని రకాల ఆహార కణువులన్నీ ఉండేట్టుగా అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, పీచు పదార్థం అన్నీ సరి అయిన పాలలో ఉంటూ క్యాలరీస్ కూడా ఆ మనిషికి ప్రత్యేకంగా కావాల్సినంత ఉండేట్టుగా చూస్తే దాన్ని సమతుల్య ఆహారం వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఇది హెల్తీ డైట్ అండి, ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైనది తీసుకోవడమే కాకుండా దాన్ని క్రమ పద్ధతిలో తీసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు రోజుకు 2 సార్లు, ఒకరోజు అసలు ఏమీ తినకుండా ఇంకో రోజుకు 4 సార్లు ఇలా కాకుండా ఒక డిసిప్లిన్డ్గా ఒక క్రమ పద్ధతిలో రోజుకు 3 సార్లు కానీ 2 సార్లు కానీ లేదు 4 సార్లు కానీ, అంటే కొంతమంది తక్కువ పరిమాణంలో ఎక్కువ సార్లు తీసుకుంటారు, కొంతమంది రోజుకు 2 సార్లు తింటారు. అది ఏదైనా పర్లేదు, బట్ సాధారణంగా మేము అడ్వైస్ చేసేది రోజుకు 3 సార్లు లేదు తక్కువ పరిమాణంలో తీసుకోమని చెప్తాం అన్నమాట. సో ఆరోగ్యకరమైన ఆహారం అంటే 2 క్వాలిటీ, క్వాంటిటీ. క్వాలిటీ ఏంటంటే అన్ని రకాల దినుసులు ఉండాలన్నమాట. అంటే కార్బోహైడ్రేట్స్, పీచు పదార్థాలు, తర్వాత ప్రోటీన్స్, అది వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ, తర్వాత ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్. దీంతోపాటు క్వాంటిటీ అంటే అమౌంట్ ఎంత, అంటే ఇప్పుడు ఒక మనిషికి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకోవడానికి 2000 క్యాలరీస్ కావాలంటే సుమారుగా దానికి తగినట్టే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ తీసుకుంటే అది మంచి క్వాలిటీ ఉన్న ఆహారం అయినా సరే అదంతా శరీరంలో ఎక్కువ ఆహారం అంతా శరీరంలో ఫ్యాట్గా చేరి మనం బరువును మెల్లిగా పెంచడానికి ట్రై చేస్తుంది. కొంతమంది అనుకుంటారు కొంచెం ఎక్కువ తింటే ఏమవుతుందిలే అనేసి. బట్ మనం ఇప్పుడు ఉదాహరణకి రోజుకి ఒక 100 క్యాలరీలు ఎక్స్ట్రా తింటున్నాం అనుకుంటే ఒక నెలలో 3000 క్యాలరీలు ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట. అదే ఒక సంవత్సరానికి వచ్చేసరికి 3600, 36,000 లేదా 40,000 క్యాలరీలు ఎక్స్ట్రా అవుతాయి. అవన్నీ కూడా ఫ్యాట్ లాగా చేరి మనిషి బరువును మెల్లిగా పెంచుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఆరోగ్యకరమైన ఆహారం అంటే మంచి దినుసులు, అన్ని రకాల దినుసులు ఉండి వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అండ్ వెల్ డిసిప్లిన్డ్ టైప్ ఆఫ్ టేకింగ్. ఇది ఆరోగ్యకరమైన ఆహారం. డాక్టర్ గారు, అధిక బరువు వల్ల వచ్చు సమస్యలు ఏమిటి? ఇప్పుడు మనం అనుకున్నట్టే ఈ ఆహారం సరిగ్గా తీసుకోకుండా ఎక్కువ తీసుకోవడం వల్ల, అంటే రోజు కొంచెం తీసుకున్నా లేదా ఒకేసారి ఎక్కువ తీసుకోవడాన్ని బింజ్ ఈటింగ్ అంటారు. అంటే రోజు మామూలుగా తింటారు, బట్ వారంలో 2-3 రోజులు మాత్రం బాగా ఎక్కువ తింటారు. అదైనా సరే మెల్లిగా అది అధిక బరువు రావడానికి దారితీస్తుంది. ఈ అధిక బరువు వల్ల పలు రకములైన సమస్యలు ఉంటాయన్నమాట. అధిక బరువు వల్ల మనకి చాలా రకాల జబ్బులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది శరీరంలో ఆల్మోస్ట్ ప్రతి వ్యవస్థని, ప్రతి అవయవాన్ని ఎఫెక్ట్ చేసేట్టుగా ఉంటుంది అధిక బరువు. ఇప్పుడు మనం ఉదాహరణకి ఒక మనుషులను చూస్తే కొంతమంది ఈ అధిక బరువులు, అంటే ఇప్పుడు ఈ ప్రపంచం మొత్తంలో కూడా అధిక బరువు అనే ఇబ్బంది గత 20-25 సంవత్సరాలుగా బాగా పెరుగుతూ వచ్చింది. అది మన ఇండియాలో కూడా అంతే, గత 20-25 సంవత్సరాల నుంచి బాగా పెరుగుతూ వచ్చిందన్నమాట. ఇది చిన్నపిల్లల్లో ఉంటుంది, పెద్దోళ్ళలో కూడా ఉంటుంది. దీనికి కారణాలు ఏంటంటే మనకి ఆహార సమృద్ధి బాగా ఉండడం, ఇప్పుడు మనకి చాలా ఎక్కువ దొరుకుతుంది. అంటే ఉదాహరణకి ఇంతకుముందు ఒక ఊర్లో 20 సంవత్సరాల క్రితం ఒక విజయవాడలో ఒక బిర్యానీ కావాలంటే మంచి సెంటర్లు 2, 3, 4 ఉండేవి. ఇప్పుడు ఒక రోడ్లోనే 5-10 కూడా ఉంటాయన్నమాట బిర్యానీ సెంటర్లు. అలాగే ఫాస్ట్ ఫుడ్ కల్చర్ బాగా పెరిగింది. అలాగే జీవన శైలిలో మార్పు వచ్చి అంత ఫాస్ట్గా ఉంటుంది. అన్హెల్తీ ఫుడ్ పెరిగింది, యాక్టివిటీస్ తగ్గాయి, ఫిజికల్ యాక్టివిటీస్. జాబ్లో కూడా ఎక్కువ డెస్క్ దగ్గర ఉండే ఆ టైపులన్నీ పెరిగాయి. వీటన్నిటి వల్ల మనకి అధిక బరువు అనేది పెద్ద సమస్యగా చేరింది ప్రపంచ జనాభాకి. సో అధిక బరువు వల్ల వచ్చే నష్టాలు ఏంటంటే, అధిక బరువు అనేది శరీరంలో అన్ని సిస్టమ్స్ని, అన్ని అవయవాల్ని ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. అధిక బరువు వల్ల సాధారణంగా మధుమేహము, హై బ్లడ్ ప్రెషరు, తర్వాత స్లీప్లో ప్రాబ్లమ్స్, నిద్రలో ప్రాబ్లమ్స్, దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారన్నమాట. అంటే రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు మనకి
ట్రెకియా అంటే ఈ శ్వాసకోశ గొట్టాల్లో తేడా వచ్చి ఊపిరి సరిగ్గా అందక బాగా గురక పెద్ద సౌండ్తో గురకొచ్చి వాళ్ళు నిద్రలో లెగుస్తూ ఉంటారు, లెగిసి మళ్ళీ పడుకుంటారు. వాళ్ళకి తెలియదు కూడా నిద్రలో లెగిసినట్టు, బట్ పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. దీంతోపాటు మోకాళ్ళపైన విపరీతమైన ఒత్తిడి పడి దానివల్ల వాళ్ళకి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. దీంతోపాటు మనకి ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్, ఓవరీ ప్రాబ్లమ్స్ అంటే పీసీఓడి అనే ఇబ్బంది ఇలాగ వస్తాయి. ఇలాగ అంటే ఇంకా చాలా ఉంటాయి అన్నమాట. చాలా అన్ని అవయవాల్ని, అన్ని సిస్టమ్స్ని ఇది బ్యాడ్గా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. డాక్టర్ గారు, అధిక బరువుకు చికిత్స ఏమిటి? అది చాలా మంచి క్వశ్చన్ అండి. అధిక బరువుకు ట్రీట్మెంట్ ఏంటి? అధిక బరువుకి బెస్ట్ ట్రీట్మెంట్ ప్రివెన్షన్. ఎప్పుడైనా దేనికైనా ట్రీట్మెంట్ అంటే చికిత్స కన్నా నివారణ ముఖ్యమాట. సో అధిక బరువు రాకుండా మంచి ఆరోగ్యకరమైన జీవనశైలి, మంచి ఆహారం తీసుకోవడం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడం, మంచి జీవనశైలి, స్ట్రెస్ ఎక్కువ లేకపోవడం, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ థైరాయిడ్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటి కరెక్ట్ మందులు వాడుకోవడం, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్కహాల్ లేదా స్మోకింగ్ ఇలాంటివన్నీ ఉంటే వాటన్నింటినీ కట్ డౌన్ చేయడం, ఇవన్నీ ముఖ్యం అన్నమాట మనకి అధిక బరువు రాకుండా ఉండడానికి. బట్ ఒకసారి అధిక బరువు వచ్చాక ఎర్లీ ట్రీట్మెంట్ ఎప్పుడు ముఖ్యం. అధిక బరువుకు ట్రీట్మెంట్ 3 రకాలు ఉంటుంది. ఒకటేమో డైట్ అండ్ ఎక్సర్సైజ్, రెండోదేమో మెడిసిన్స్, మూడోదేమో సర్జరీ ఆపరేషన్స్. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అంటే ఇది మనం అగైన్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, ఇవి క్రమం తప్పకుండా పాటిస్తే డైటీషియను, వైద్యుడు వీళ్ళ హెల్ప్తో పాటు క్రమం తప్పకుండా పాటిస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయండి. బట్ చాలామంది దీన్ని మొదలు పెడతారు కానీ పూర్తిగా చేయలేరు. కొంతమంది మంచి వెయిట్ అచీవ్ చేసినా దాన్ని నిలుపుకోలేరు. సో యూజువల్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్తో ఓన్లీ 5% మందికే సక్సెస్ ఉంటుంది. తర్వాత అధిక బరువు తగ్గడానికి రెండో పద్ధతి మందులు. ఎప్పటివరకు ఏ మ్యాజిక్ పిల్లు లేదు బరువు తగ్గడానికి, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే బరువు తగ్గిపోతారని ఎప్పటివరకు ఏమీ లేదు. దాని మీద చాలా రీసెర్చ్ జరిగింది. ఏవో రకరకాలు ఉంటాయి, ఆకలి తగ్గించేవి కొన్ని, లేదు మనం తినే ఫ్యాటీ పదార్థాలు అబ్జర్వ్ అవ్వకుండా అంటే రక్తంలోకి వెళ్లకుండా ఆపేవి, ఇలా కొన్ని ఉంటాయి. కానీ అధిక బరువుని ఖచ్చితంగా తగ్గిస్తుంది అనే పిల్ అనే ట్యాబ్లెట్ ఇప్పటివరకు రాలేదండి. ఇంకా మూడోది అధిక బరువు తగ్గించడానికి చేసే ఆపరేషన్లు, దీన్ని బేరియాట్రిక్ సర్జరీ అంటారు. బేరియోస్ అంటే వెయిట్, బేరియాట్రిక్స్ అంటే వెయిట్ రిలేటెడ్ సర్జరీస్ అని. ఇవి చాలా కాలం నుంచి అందుబాటులో ఉన్నాయండి, ప్రాక్టీస్లో ఉన్నాయి. బట్ కొన్నాళ్ళు అది మరుగుపడ్డాయి. తర్వాత మనకి టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యి లాప్రోస్కోపిక్ సర్జరీ, తర్వాత రోబోటిక్ సర్జరీ ఇవన్నీ వచ్చాక దానివల్ల మళ్ళీ బేరియాట్రిక్ సర్జరీ అనేది గత 20 సంవత్సరాలుగా మళ్ళీ మంచి ప్రాముఖ్యంలోకి వచ్చిందండి. డాక్టర్ గారు, బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి? అందులో రకాలు చెప్పండి. బేరియాట్రిక్ సర్జరీ అంటే నేను ఇప్పుడు చెప్పినట్టే అది అధిక బరువు తగ్గించే సర్జరీస్ని బేరియాట్రిక్ సర్జరీస్ అంటారండి. ఇందులో పలు రకాలు ఉంటాయి. ఇది చేసే పద్ధతుల్లో 3 రకాలు ఉంటాయి. బేరియాట్రిక్ సర్జరీలో మెయిన్ మనం చేసేది ఏంటంటే 2 ప్రిన్సిపల్స్ మీద పనిచేస్తుంది అన్నమాట బేరియాట్రిక్ సర్జరీ. ఒకటి, మనం తినగలిగే ఆహార పరిమాణం తగ్గించడానికని మన జీర్ణాశయం పరిమాణాన్ని తగ్గిస్తాం. రెండోది, మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం అయ్యి రక్తంలో కలవకుండా మనం పేగులు, జీర్ణాశయంలో కొన్ని రకాల చేంజెస్ చేసి తక్కువ ఆహారం మాత్రమే మనం రక్తంలోకి ప్రవేశించేట్టు చేస్తాం అన్నమాట. దాన్ని మాల్ అబ్జార్ప్షన్ అంటాం. ముందు ఆహారం సరిగ్గా తినలేకపోవడాన్ని రిస్ట్రిక్షన్ అంటాం. సో రిస్ట్రిక్షన్, మాల్ అబ్జార్ప్షన్, ఈ 2 ప్రిన్సిపల్స్ మీద బేరియాట్రిక్ సర్జరీ, వెయిట్ లాస్ సర్జరీ ఉంటుందన్నమాట. దీంట్లో ఉండే రకాలు ఏంటంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ, గ్యాస్ట్రిక్ బైపాసు, మినీ గ్యాస్ట్రిక్ బైపాసు, గ్యాస్ట్రిక్ ఇంబ్రిగేషను, ఇవి ఉంటాయన్నమాట. దీంతోపాటు అడ్జస్టబుల్ బ్యాండ్ అనేసి ఉంటుంది. ఇవి లెప్రోస్కోపిక్ పద్ధతులు చేసేవాళ్ళు. అంటే దీన్ని చేయడానికి 3 పద్ధతులు ఉంటాయి. ఓపెన్ పద్ధతి, లెప్రోస్కోపిక్ పద్ధతి, రోబోటిక్ పద్ధతి. ఓపెన్ పద్ధతి అంటే మనం పొట్ట పైభాగంలో పెద్ద కట్టించి అందులోంచి లోపల ఈ ప్రొసీజర్ చేస్తాం. రెండోది లెప్రోస్కోపిక్ పద్ధతి. లెప్రోస్కోపిక్ పద్ధతి అంటే కీహోల్ ఆపరేషన్లు అంటాం. అంటే చిన్న రంధ్రాలు పెట్టి పొట్ట మీద దాంట్లోంచి ఈ ఆపరేషన్ని దాని ద్వారా కూడా చేయొచ్చు. దాన్ని లాప్రోస్కోపిక్ ఆపరేషను అంటాం అన్నమాట. దీనిలో కీహోల్ ఆపరేషను లేదా మినిమల్ యాక్సెస్ ఆపరేషన్స్ అంటాం. ఇప్పుడు దాని నెక్స్ట్ స్టెప్ అంటే టెక్నాలజీ బాగా పెరిగి నెక్స్ట్ స్టెప్ రోబోటిక్ లెప్రోస్కోపిక్ సర్జరీ వచ్చిందన్నమాట. ఈ రోబోటిక్ లెప్రోస్కోపిక్ సర్జరీలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే సర్జన్ రోబోట్ హెల్ప్ తీసుకోవడం ద్వారా తన నైపుణ్యతని ఇంకా పెంచుకొని ఇంకా బాగుండి ఈ ఆపరేషన్ వల్ల పేషెంట్కి వచ్చే రిస్కుల్ని బాగా తగ్గించగలరన్నమాట. ఇది రోబోటిక్ సర్జరీలో మనకి కుదురుతుంది. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ అంటే ఏమిటి? గుడ్ క్వశ్చన్ అనేది. రోబోటిక్ సర్జరీ ఇప్పుడిప్పుడే మన దేశంలో బాగానే ప్రాచుర్యంలోకి వస్తుందండి. ఇది
ఇది గత 20 సంవత్సరాల నుంచి ప్రాచ్య దేశాల్లో అంటే వెస్ట్రన్ కంట్రీస్లో ప్రాక్టీస్లో ఉందన్నమాట. ఈ రోబోటిక్ సర్జరీలో ఏం జరుగుతుందంటే సర్జను రోబోట్ని పూర్తిగా కంట్రోల్ చేస్తూ దాని ద్వారా పేషెంట్ మీద ఆపరేషన్ని బాగా చేస్తారన్నమాట. రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు ఏంటంటే రోబోటిక్ సర్జరీలో మనకి కనిపించే విజను, మనకి కనిపించే దృశ్యం మన హ్యూమన్ ఐకి కనిపించేదానికన్నా 8 రెట్లు పెద్దగా ఉంటుంది. తర్వాత మామూలు లెప్రోస్కోపిక్ సర్జరీలో మనం చూసే విజను అంటే ఆ మానిటర్, ఆ టీవీ మానిటర్లో కనిపిస్తుందండి. అది ఓన్లీ 2 డైమెన్షనల్, అంటే మనకి వెడల్పు ఎత్తు ఇవే ఉంటాయి. 3 డైమెన్షనల్ కూడా టీవీలో వచ్చినట్టే అందులో కూడా వస్తాయి. అందులో డెప్త్ కూడా కొంతవరకు తెలుస్తుంది. బట్ మనిషి ఐకి ఉండేది ఏంటంటే బైనాక్యులర్ విజన్, అంటే 2 కళ్ళలోంచి 2 ఇమేజెస్ కలిసి కోఆర్డినేట్ అయ్యి మనకు కనిపిస్తుంది అన్నమాట. అది లెప్రోస్కోపిక్ పద్ధతిలో మనకు ఉండదు. అది ఓన్లీ రోబోటిక్ సర్జరీలోనే మనకు ఆ బైనాక్యులర్ 3 డైమెన్షనల్ విజన్ ఉండి ఆ దృశ్యం కూడా 8 రెట్లు పెద్దగా కనిపిస్తుంది. దాంతోపాటు రోబోటిక్ సర్జరీలో వాడే పరికరాలకి కదలికలు చాలా మనిషి రిస్ట్ కన్నా ఇంకా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అదే మామూలు లెప్రోస్కోపిక్ సర్జరీలో వాడే పరికరాల్లో ఆ కదలికలు ఓన్లీ 1 లేదా 2 డైరెక్షన్స్లో ఉంటాయి. సో ఇవి అడ్వాంటేజెస్ అన్నమాట. సో మనకి ఎప్పుడైతే దృశ్యం బాగా కనిపిస్తుందో, పెద్దగా కనిపిస్తుందో, మన పరికరాలు బాగా రకరకాల కదలికలు ఎప్పుడు చేయగలవో అప్పుడు మనం ఆపరేషన్ని ప్రిసైజ్గా చేయగలం. అంటే ఉదాహరణకు ఒక గెడ్డ ఉందనుకోండి, ఆ గెడ్డని మనం తీయాలంటే పూర్తిగా తీయచ్చు, ఏమి మిగల్చకుండా పూర్తిగా తీయచ్చు. ఆ తీసేటప్పుడు పక్క వాటికి డ్యామేజ్ అవ్వకుండా కూడా తీయచ్చు అన్నమాట. సో ఈ రోబోటిక్ సర్జరీ వల్ల మనకి ప్రిసిషన్ అంటే నిక్కచ్చిత్వం బాగా పెరుగుతుంది. దాంతోపాటు రోబోటిక్ సర్జరీ మనం చిన్న రంధ్రాల ద్వారా చేస్తాం. దానివల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, తర్వాత ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సులు తక్కువ ఉంటాయి, రక్తస్రావం తక్కువ ఉంటుంది. పేషెంట్ తొందరగా ఆపరేషన్ తర్వాత తొందరగా నడుస్తారు. ఆపరేషన్ తర్వాత హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ ఉంటుంది. తర్వాత ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళాక పేషెంట్ తన దైనందిన కార్యక్రమాలు పూర్తిగా చూసుకోవడానికి పట్టే టైం కూడా తక్కువ ఉంటుంది. అంతేకాకుండా పేషెంట్ తన వృత్తికి, తన జాబ్కి వెళ్ళడానికి పట్టే సమయం కూడా తక్కువ ఉంటుంది. తద్వారా ఆయనకి ఫైనాన్షియల్ లాసెస్ని కట్ డౌన్ చేసుకోవచ్చు అన్నమాట. డాక్టర్ గారు, రోబోటిక్ సర్జరీ వల్ల ఉపయోగాలు తెలపగలరా? ఇది మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ గురించి చాలామందికి చాలా అపోహలు ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు మనం సినిమాలో చూసినట్టుగా రోబోటు ఫస్ట్ మామూలుగా పనిచేసి తర్వాత కంట్రోల్ తప్పి తనకు తనే ఇష్టం వచ్చినట్టు సర్జరీ చేస్తే ఎలాగా, అది పేషెంట్ ప్రాణానికి ప్రమాదం కదా అన్న భయం ఉంటుంది. కానీ అది ఉత్తి అపోహ మాత్రమే. ఆ భయం అసలు అక్కర్లేదు. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ అనేది మాస్టర్ స్లేవ్ టెక్నాలజీ అనే పద్ధతి ద్వారా పనిచేస్తుంది అన్నమాట. మాస్టర్ స్లేవ్ అంటే యజమాని, బానిస. ఇది ఆపరేషన్ చేసే సర్జన్ యజమాని, అంటే ఆయన చెప్పకుండా రోబోటు ఒక చిన్న మిల్లీమీటర్ కూడా పక్క కదలలేదు, అంత పూర్తి కంట్రోల్లో ఉంటుంది. సో ఆ భయం అసలు అక్కర్లేదండి. రెండోది, రోబోటిక్ సర్జరీ వల్ల వచ్చే ఇబ్బందులు అంటే లైక్ ఎనీ టెక్నాలజీ, ఇప్పుడు టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయ్యేటప్పుడు ఫస్ట్లో కాస్ట్లీగా ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు మన మొబైల్ ఫోన్, మన సెల్ ఫోన్లు ఫస్ట్లో వచ్చినప్పుడు చాలా తక్కువ మంది వాడేవాళ్ళు. తర్వాత ఇప్పుడు అవి అందరికీ అందుబాటులో వచ్చాయి. అలాగే రోబోటిక్ సర్జరీ కూడా ఇప్పుడు ప్రథమ దశలో ఉంది కాబట్టి మామూలు లెప్రోస్కోపిక్ సర్జరీ, మామూలు ఓపెన్ సర్జరీ కన్నా అవి కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుందండి. తద్వారా దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. అండ్ సమయం గడిచే కొద్దీ రోబోటిక్ సర్జరీ ఖర్చులు కూడా తగ్గి సామాన్య ప్రజానీకానికి కూడా బాగా వాళ్ళు తట్టుకునే స్టేజ్లో, తట్టుకునే రేంజ్ ఆఫ్ ఖర్చులో మనం తీసుకురాగలమని ఆశిస్తున్నామండి. డాక్టర్ గారు, గాల్ స్టోన్స్ ఎందుకు వస్తాయి? వాటి గురించి వివరించండి. ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే ఈ గాల్ స్టోన్స్ అనేది చాలా సర్వసాధారణంగా ఉన్న ఇబ్బంది మాట. ఈ గాల్ స్టోన్స్ రావడానికి కారణం ఇంకా మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా తెలియదండి మనకి. రకరకాల థియరీస్ ఉన్నాయి. వీటిలో
రకాలు ఉంటాయి గాల్ స్టోన్స్లో. అంటే ఒక రకం కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు, ఒక రకం పిగ్మెంట్ స్టోన్స్ అంటారు, ఇంకోటి మిక్స్డ్ స్టోన్స్ అంటారు. అంటే అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఎక్కువగా సాధారణంగా ఉండేది మిక్స్డ్ స్టోన్స్. ఇందులో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు కాల్షియము వేరేవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. అది రావడానికి కారణం ఏంటి అంటే మనకు ఖచ్చితంగా తెలియదు, కానీ కొన్ని పరిస్థితులు అందుకు ఆ రిస్క్ని పెంచుతాయి. గాల్ స్టోన్స్ పసతిత్తులో రాళ్ళు వచ్చే రిస్క్ని. అవేంటంటే ఇవి ఆడవాళ్ళు ఎక్కువ, లావుగా ఉండే వాళ్ళు ఎక్కువ, మిడిల్ ఏజ్లో 40-50 ఏజ్లో ఎక్కువ, తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల కూడా రిస్క్ పెరుగుతుంది. కొన్ని రకాల మందులు వాడడం వల్ల కూడా గాల్ స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల ఆపరేషన్ల తర్వాత అంటే ఈ మనకి చిన్న పేగుకి సంబంధించి చేసిన ఆపరేషన్ల వల్ల కూడా ఇది రావచ్చు. కొన్ని రకాల జబ్బులు అగైన్ చిన్న పేగుని ఎఫెక్ట్ చేసే జబ్బులు, టీబీ కానీ క్రాన్స్ డిసీజ్ కానీ, వీటి వల్ల కూడా ఇలాంటి వాళ్ళలో కూడా గాల్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మిక్స్డ్ స్టోన్స్, కొలెస్ట్రాల్ స్టోన్స్. ఇంకో రకం స్టోన్స్ గాల్ స్టోన్స్లో ఇంకో రకం స్టోన్స్ పిగ్మెంట్ స్టోన్స్. ఈ పిగ్మెంట్ స్టోన్స్ అంటే అవి నల్లగా కానీ బ్రౌన్గా కానీ ఉంటాయి. ఇవి యూజువల్గా రక్తంలో తేడా ఉండే వాళ్ళకి వస్తుంటాయి అన్నమాట. అంటే హిమోలైటిక్ ఎనిమియా అంటాం. అంటే రక్తం బ్రేక్ డౌన్ అయినప్పుడు దాని నుంచి కొన్ని రకాలు వస్తాయి. వాటి వల్ల వచ్చే స్టోన్స్ని పిగ్మెంట్ స్టోన్స్ అంటాం. ఇవి యూజువల్గా అంటే ఏషియన్స్లో ఎక్కువ అండి. అంటే ఇవి కొన్ని రకాల ఎనీమియాస్లో ఈ గాల్ స్టోన్స్ వస్తుంటాయి. సో ఈ గాల్ స్టోన్స్ ఏ కారణం వల్ల వచ్చినా సరే మనకి వాటి వల్ల కొన్ని నష్టాలు ఉంటాయి. అలా అని గాల్ స్టోన్స్ ఉన్న వాళ్ళందరికీ నష్టం ఉంటుందని కాదండి. ఉదాహరణకి మనం రోడ్డు మీద ఒక 100 మందిని తీసుకుని వెళ్ళి మనం స్కాన్ చేస్తే అందులో 100 మందిలో 20 మందికి గాల్ స్టోన్స్ ఉంటాయి. ఆ 20 మందికి కూడా అందరికీ ఇబ్బందులు రావు గాల్ స్టోన్స్ వల్ల. మళ్ళీ ఒక 20 మందిలో ఒక 4-5 మాత్రమే ఆ గాల్ స్టోన్స్ వల్ల ఇబ్బందులు వస్తాయి. గాల్ స్టోన్స్ వల్ల ఏమి ఇబ్బందులు వస్తాయి అని అంటే కనుక అది కడుపులో నొప్పి రావచ్చు. అంటే కుడివైపు పక్క టెంపుల్ కింద నొప్పి వచ్చి అది కుడి భుజానికి వెళ్తున్నట్టుగా అనిపించవచ్చు. అది కొన్ని నిమిషాలు ఉండొచ్చు, 1-2 గంటలు ఉండొచ్చు, పట్టి వదిలినట్టు ఉండొచ్చు. ఒక్కోసారి అక్కడే ఇన్ఫెక్షన్ వస్తే, అది ముందు ఇప్పుడు నేను చెప్పింది బిలియరీ కొలిక్ అంటారండి. అక్కడే ఇన్ఫెక్షన్ వస్తే కనుక ఆ నొప్పి ఎక్కువగా ఉండి అలా కాన్స్టెంట్గా ఉంటుందండి. దాంతోపాటు జ్వరం ఉంటుంది, దాంతోపాటు వణుకు రావచ్చు, తర్వాత పచ్చకామెరలు ఉండొచ్చు, తర్వాత మన యూరిన్ డార్క్గా ఉండడం, తర్వాత మనం వెళ్ళే మలం లైట్ కలర్లో ఉండడం, ఇలాంటివి కూడా ఉండొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఆ స్టోనే ఇంకొంచెం కిందకు వెళ్తే కనుక మన పొట్ట మధ్యలో ఉన్న గ్రంథి ప్యాంక్రియాస్ క్రోమోగ్రంథి ఉంటుందండి. ఈ క్రోమోగ్రంథి ఎఫెక్ట్ అయ్యి దానికి ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ లాంటిది ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అది బాగా సీరియస్ కండిషన్ అన్నమాట. సో ఇది కాక గాల్ స్టోన్స్ వల్ల ఇంకా వేరే ఇబ్బందులు కూడా ఉన్నాయి, బట్ సాధారణంగా జరిగేవి ఇవండి. సో గాల్ స్టోన్స్కి మనం ఎప్పుడైతే ఎవరిలో ఉన్నా కొంచెం ఇబ్బంది మొదలైతే కనుక వెంటనే మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోమని చెప్తాం. గాల్ స్టోన్ వల్ల ఇబ్బంది లేకపోతే ట్రీట్మెంట్ అక్కర్లా. బట్ గాల్ స్టోన్ వల్ల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, అంటే ఇక్కడ కుడివైపు పక్కటప్పుడు కింద అప్పుడప్పుడు నొప్పి రావడం, అది వెనక్కి వెళ్ళడం ఇలా వస్తూ ఉంటే కనుక అది గాల్ స్టోన్ వల్లని వైద్యుడు నిర్ధారిస్తే కనుక వాళ్ళు యూజువల్గా మీకు దానికి ట్రీట్మెంట్ అంటే ఆపరేషన్ చేయించుకోమని సలహా ఇస్తారు. సో గాల్ స్టోన్స్కి కరెక్ట్ అయిన ఇన్వెస్టిగేషన్ ఏంటంటే పొట్టకి స్కాన్, మామూలు స్కాన్తో తెలిసిపోతాయండి. అల్ట్రాసౌండ్ స్కాన్తో మనకి గాల్ స్టోన్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. దాంతోపాటు రక్త పరీక్షలు అవన్నీ చేసి అసెస్ చేస్తారన్నమాట. అది వేరే ఇబ్బంది ఏమైనా కలగ చేస్తుందా అని. ఇంకా గాల్ స్టోన్స్కి ట్రీట్మెంట్ ఏంటి అంటే కనుక దానికి గోల్డ్ స్టాండర్డ్ అంటే మంచి ట్రీట్మెంట్ లాప్రోస్కోపీ కొలిసిస్టెక్టమీ. అంటే కొలిసిస్టెక్టమీ అంటే గాల్ బ్లాడర్ని తీసివేయడం, గాల్ బ్లాడర్ని రాళ్లతో ద్వారా తీసేస్తారండి. లాప్రోస్కోపిక్ పద్ధతి అంటే చిన్న రంధ్రాల ద్వారా చేస్తారన్నమాట. ఈ లాప్రోస్కోపిక్ కొలిసిస్టెక్టమీ చేసి పేషెంట్ని అదే రోజు ఇంటికి పంపించవచ్చు, మర్నాడు పంపించవచ్చు, లేదా ఆ మర్నాడు పంపించవచ్చు. అంటే పేషెంట్ అంతా ఫిట్గా ఉండి అన్ని ఇంటి దగ్గర అన్ని అనువుగా ఉంటే కనుక మనం ఆపరేషన్ చేసిన రోజే ఇంటికి పంపించేస్తాం. డాక్టర్ గారు, గ్యాస్ ఇబ్బంది అంటే ఏమిటి? దాని గురించి వివరించండి. ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే చాలామంది మా గ్యాస్ట్రోఎంట్రాలజీ క్లినిక్స్కి వచ్చేవాళ్ళు చాలామంది వాళ్ళు కంప్లైంట్ చేసేది గ్యాస్ ఇబ్బంది ఉంది అని చెప్తుంటారు అన్నమాట. ఆ గ్యాస్ ఇబ్బంది అనేది మన జీర్ణ వ్యవస్థలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా రావచ్చు. వాళ్ళ ఉద్దేశంలో గ్యాస్ ఇబ్బంది అంటే పొట్ట కొంచెం ఉబ్బడం కానీ, లేదా బిర్రుగా ఉండడం కానీ, టైట్గా అనిపించడం కానీ, పొట్టలో కొంచెం డిస్కంఫర్టు, పొట్టలో నొప్పి, దాంతోపాటు కొంతమందికి తేనుపులు ఎక్కువ రావడం, కొంతమందికి కడుపులో వికారము, లేదు వాంతులు, లేదు విరోచనలో తేడా అవడం. విరోచనలో తేడా అంటే విరోచన ఎక్కువ అవడం కానీ, లేదు తక్కువ అవడం కానీ, ఇలాంటి ఈ ఇబ్బందులన్నీ ఇవన్నీ కూడా దేన్నైనా వాళ్ళు గ్యాస్ ప్రాబ్లం అనే చెప్తారన్నమాట. మన జీర్ణ వ్యవస్థలో మనకి అన్నవాహిక, తర్వాత జీర్ణాశయము, చిన్న పేగు మొదటి భాగం అంటే డ్యూడెనము, వీటిలో కనుక ఏమైనా ఇబ్బంది వస్తే ఇవి కామన్గా ఇవి కాజేస్తాయండి గ్యాస్ ప్రాబ్లంని. ఇదేంటంటే వీటిని కడుపులో పూత కానీ, పుండు కానీ, అంటే గ్యాస్ట్రైటిస్, డ్యూయోనైటిస్, లేదు అల్సర్, పుండు అంటే అల్సర్ అండి, ఇవి ఉంటే కనుక సాధారణంగా వాటిని
మనం ఈ గ్యాస్ అన్నట్టుగా మనకి ఎక్కువ మంది వాళ్ళు ఉంటారు. తర్వాత అదే కాకుండా ఆ జీర్ణాశయంలో కానీ అన్నవాహికలో కానీ చిన్నపేగు మొదటి వేరే రకాల తేడాలు ఉన్నా సరే ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది రావచ్చు. తర్వాత ఈ చిన్నపేగు మిగిలిన చిన్నపేగు తర్వాత పెద్ద పేగు వీటిలో తేడాలు ఉన్నా సరే, అంటే ఉదాహరణకి ఏమైనా గడ్డలు ఉన్నా సరే, లేదా ఏమైనా ఇన్ఫెక్షన్లు గ్యాస్ట్రోఎంట్రైటిస్ లాగా ఉన్నా, లేదా ఏమైనా ఇన్ఫ్లమేషన్లు అంటే క్రోన్స్ డిసీజు లేదా అల్సరేటివ్ కొలైటిస్ అలాంటివి ఉన్నా సరే, లేదంటే కనుక వాటి కదలికల్లో తేడా ఉన్నా, లేదు అపెండిక్స్ ప్రాబ్లము, లేదు మెకల్స్ డైవర్టికుల్ అనే ప్రాబ్లము ఇలాంటివి ఉన్నా సరే, ఒక్కోసారి మనకి పెద్ద పేగు కిందకి జారుతుందండి. దీన్ని ప్రొలాప్స్ అంటాం, రెక్టల్ ప్రొలాప్స్ అని. ఇది కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం కలగజేయచ్చు. అలాగే మనకి పొట్ట మధ్యలో ప్యాంక్రస్ అనే గ్రంథి, తర్వాత మనకి పొట్టలో లివరు అంటే కాలేయం, దానికి అతుక్కొని గాల్ బ్లాడర్ ఇవన్నీ ఉంటాయి. ఈ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం వల్ల కానీ, లేదు లివర్లో తేడాలు ఉండడం కానీ, లేదు ప్యాంక్రస్లో తేడాలు, లేదా స్ప్లీన్లో తేడాలు, ఇవన్నీ కూడా మనకి ఆ గ్యాస్ ప్రాబ్లం అంటే పొట్ట ఉబ్బరం కానీ, పొట్టలో డిస్కంఫర్ట్ ఇలాంటివి కాజ్ చేసే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. సో గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఆరోగ్యకరమైన ఆహారము, మంచి జీవనశైలి ఇవి ఉంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో ఈ ఇబ్బంది ఉన్నోళ్ళు అది పాటిస్తూ ఉండి తగ్గిపోతే కనుక పర్లేదండి. లేదు ఒక్కోసారి మనకి అంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి అనేది చాలా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అన్నమాట. అంటే ఇబ్బంది వచ్చిన ప్రతిసారి వెళ్ళాలంటే చాలామంది చాలాసార్లు వస్తూ ఉంటుంది. సో మేమేం చెప్తామంటే ఒక వయసు దాటాక, అంటే సుమారు 40 ఏళ్ళు దాటాక గ్యాస్ ప్రాబ్లం వస్తూ ఉంటే కనుక డాక్టర్ గారికి చూపించుకోవాలి. అలాగే గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడే బాగా ఇబ్బంది వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా డాక్టర్ గారి దగ్గర చూపించుకోవాలి. తర్వాత లేదు గ్యాస్ ప్రాబ్లం మైల్డ్గానే ఉంటుంది, తగ్గుతుంది, బట్ మళ్ళీ వస్తుంది, అప్పుడైనా సరే డాక్టర్ గారికి చూపించుకోవాలి. ఎందుకంటే డాక్టర్ గారి దగ్గర చూపించుకొని అడ్వైస్ తీసుకొని కరెక్ట్ పరీక్షలన్నీ చేయించుకొని దాని ద్వారా డయాగ్నోసిస్ దేనివల్ల ఇది వస్తుందో చూసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఎర్లీ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మనకి జబ్బు లేకపోతే మంచిదే, జబ్బు నివారించడం ముఖ్యం చికిత్స కన్నా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. బట్ ఒకసారి జబ్బు వచ్చాక ఎర్లీ డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ తొందరగా చేసుకొని ట్రీట్మెంట్, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది అన్నమాట. యూజువల్గా ఈ గ్యాస్ ప్రాబ్లంకి మనకు కావాల్సిన పరీక్షలు, రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఒక్కోసారి మల పరీక్షలు ఇవి చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు పొట్టకి ఎక్స్రే కానీ లేదా పొట్టకి స్కాన్లో 3 రకాలు ఉంటాయండి. ఎక్కువసార్లు సాధారణ స్కానే చేస్తాం, అల్ట్రాసౌండ్ స్కాన్, బట్ అప్పుడప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఇవి కూడా చేస్తాం అన్నమాట. వీరి ద్వారా మనం ఒక నిర్ధారణకు వచ్చి దాన్ని బట్టి వాళ్ళకి ఏం ట్రీట్మెంట్ కావాలో అవి చెప్తాం అన్నమాట. డాక్టర్ గారు, లాప్రోస్కోపీ సర్జరీ గురించి వివరించండి. లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే లెప్రోస్ అంటే పొట్టండి, స్కోపీ అంటే మనం చూడడం. సో ఈ పొట్టకి చిన్న రంధ్రాలు పెట్టి లోపలికి చూడడాన్ని లెప్రోస్కోపీ అంటారు. దీన్నే మినిమల్ యాక్సెస్ లేదు కీహోల్ సర్జరీ అని అంటారు అన్నమాట. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనకు మెయిన్ మనం అంతకుముందు ట్రెడిషనల్గా సాంప్రదాయబద్ధంగా పొట్టలకి పెద్ద కోత ఇచ్చి దాంట్లో ఆపరేషన్లు చేసేవాళ్ళు. తర్వాత టెక్నాలజీ ఇంప్రూవ్ అవడం వల్ల మెల్లిగా ఏమైందంటే చిన్న రంధ్రాలు పెట్టి కెమెరా దాంతోపాటు పరికరాలు లోపల పెట్టి అదే అంతకుముందు పెద్ద కోత ఇచ్చి ఏ ఆపరేషన్ చేశారో అదే ఆపరేషన్ని చిన్న రంధ్రాల ద్వారా పరికరాలను లోపలికి పెట్టి చేయగలుగుతున్నాం అన్నమాట. ఇది మెల్లిమెల్లిగా అలా ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు ఇది గోల్డ్ స్టాండర్డ్ అయిపోయింది చాలా వరకు. సో దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే చిన్న రంధ్రాలు ఉండడం వల్ల పేషెంట్కి నొప్పి తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ తక్కువ, రక్తస్రావం తక్కువ, పేషెంటు ఆపరేషన్ అయిన తర్వాత చాలా తొందరగా కదలగలరు. తర్వాత పేషెంట్ ఆపరేషన్ తర్వాత హాస్పిటల్లో ఉండాల్సిన టైం తక్కువ ఉంటుంది. ఆపరేషన్ తర్వాత ఇంటికి వెళ్ళాక కూడా తొందరగా కోలుకుంటారు. ఉదాహరణకి గాల్ బ్లాడర్ ఆపరేషను సాంప్రదాయబద్ధమైన పాత పద్ధతిలో చేస్తే పేషెంట్ ఆపరేషన్లో సుమారుగా 1 వారం వరకు ఉంటారండి. పేషెంట్లు హాస్పిటల్లో సుమారు 1 వారం వరకు ఉంటారు. అదే లాప్రోస్కోపిక్ పద్ధతి అయితే ఆపరేషన్ అయిన రోజు కానీ మొన్నాడంటే 1-2 రోజుల్లోనే ఇంటికి పంపించేస్తాం. తర్వాత సాంప్రదాయ పద్ధతిలో ఓపెన్ పద్ధతిలో పెద్ద కోత వల్ల చేసే గాల్ బ్లాడర్ ఆపరేషన్లో మనకి తన దైనందిన కార్యక్రమాలకి మళ్ళీ తను పూర్తిగా వెళ్ళడానికి సుమారుగా 3 నెలలు పడుతుంది ఆపరేషన్ నుంచి. అదే మన లాప్రోస్కోపిక్ పద్ధతిలో సుమారుగా 2 వారాల్లో వాళ్ళు ఆల్మోస్ట్ నార్మల్కి వచ్చేస్తారండి. సో లాప్రోస్కోపిక్ పద్ధతిలో ఉపయోగాలు ఇది. ఇప్పుడు ఆ లాప్రోస్కోపిక్ పద్ధతిలోనే ఇంకా మోస్ట్ మోడర్న్ టెక్నాలజీ రోబోటిక్ లాప్రోస్కోపిక్ పద్ధతి. రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జరీ కూడా లాప్రోస్కోపిక్ సర్జరీ అంటే చిన్న రంధ్రాల ద్వారా చేసేదే. బట్ ఇక్కడ ఏంటంటే ఆ రోబోటు సర్జన్కి హెల్ప్ చేస్తూ మనకి దృశ్యం బాగా కనిపించి తర్వాత ఆ పరికరాల కదలికలు బాగా పెరిగి దానివల్ల బాగా ప్రెసిషన్ ఉంటుందండి. దాంతోపాటు సర్జన్ అలసిపోయినా ఆ రోబోట్ అలసిపోదు. సర్జన్ అలసిపోయి చెయ్యి వణుకు అలాంటివి వచ్చినా సరే ఆ రోబోట్ చేతుల్లో ఆ వణుకు అలసట ఇవేం కనిపించవు. తద్వారా మనకి ఆ ప్రొసీజర్లో ఉండే కాంప్లికేషన్లు బాగా తగ్గుతాయి అన్నమాట. తగ్గి పేషెంట్కి ఆపరేషన్ వల్ల సత్ఫలితాలు వస్తాయి.
డాక్టర్ గారు, మలంలో రక్తం ఎందుకు పడుతుంది? దాని గురించి తెలపండి. గ్యాస్ ప్రాబ్లంలో ఉన్నట్టు గ్యాస్ ప్రాబ్లంలో ఎప్పుడు మా పరీక్షలు ఏంటంటే మిగిలిన పరీక్షలతో పాటు ఎండోస్కోపీ టెస్టులు అంటాం. అంటే గొట్టం పరీక్షలు పైనుంచి చేసేదాన్ని గ్యాస్ట్రోస్కోప్ అంటాం, కింద మలద్వారం నుంచి చేసేదాన్ని కొలనోస్కోపు, సిగ్మాండోస్కోపు అని వేరు వేరు పేర్లతో పిలుస్తాం అన్నమాట. ఈ మలద్వారం నుంచి రక్తం పడడానికి కారణాలు చాలా రకాలు ఉంటాయండి. అది అక్కడ చిన్న గాయం అవ్వచ్చు, అంటే ఫిజర్ అంటాం. ఈ యానల్ ఫిజర్లో మలద్వారం నుంచి రక్తం వస్తూ దాంతోపాటు అక్కడ సివియర్ పెయిన్ ఉంటుందన్నమాట. రెండోది మనకి మలద్వారంలో పైల్స్, ఇది చాలా కామన్ అండి. ఈ పైల్స్ వల్ల వచ్చే రక్తస్రావం, మలద్వారం ద్వారా వచ్చే రక్తస్రావం యూజువల్గా పెయిన్లెస్గా ఉంటుందన్నమాట. 90% మనుషుల్లో అది నొప్పే ఉండదు, కానీ రక్తం పోతూ ఉంటుంది. బట్ ఒక 10% వాళ్ళ పైల్స్ వల్ల నొప్పి వస్తూ రక్తం పోతూ ఉంటుంది. అది తర్వాత ఇంకా ఫిస్టులా అని ఉంటుందండి. ఈ ఫిస్టులా అనేది మలద్వారం దగ్గర వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఫిస్టులాలో ఎక్కువసార్లు చీము వస్తుంది, బట్ ఒక్కోసారి రక్తము చీము కలిసి కూడా రావచ్చు అన్నమాట. ఇవి కాకుండా మలద్వారం నుంచి రక్తం రావడానికి కారణం గడ్డలు ఉండడం. అది క్యాన్సర్ గడ్డలు కావచ్చు, క్యాన్సర్ కాని గడ్డలు కూడా కావచ్చు అన్నమాట. సో ఇన్ని రకాల కారణాలు ఉండడం వల్ల మనం మలద్వారం నుంచి రక్తం పోయినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన పరీక్షలన్నీ చేయించుకోవాలి. దీన్ని మలద్వారం నుంచి రక్తం పోవడం వల్ల మెయిన్ ఇబ్బందులు ఏంటంటే, ఒకటి రక్తం పోవడం వల్ల వచ్చే ఇబ్బందులు, రెండోది ఆ మలద్వారం నుంచి రక్తం పోవడానికి కారణమైన కండిషన్ ఏంటి, దానివల్ల వచ్చే ఇబ్బందులు. రక్తం తగ్గడం వల్ల రక్తహీనత వచ్చి కళ్ళు తిరిగి పడిపోవడం, ఇలాంటి ఇబ్బందులన్నీ రావచ్చు అన్నమాట. అందుకని ఎక్కువగా లేట్ చేయకుండా డాక్టర్ గారికి వెంటనే చూపించుకోవాలి. రెండోది, ఇప్పుడు రక్తం రావడానికి కారణం ఇప్పుడు క్యాన్సర్ గడ్డలు అలాంటి సీరియస్ అనుకోండి, అవైనా మనకి లేట్ అయ్యే కొద్దీ దానికి ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నా సత్ఫలితాలు లేవో. అందుకని కూడా తొందరగా డాక్టర్కి చూపించుకొని వాటికి తొందరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది ఉత్తమం. సో ఈ మలద్వారంలో రక్తం పోతూ ఉంటే కనుక మన డాక్టర్ని సంప్రదించాక యూజువల్గా దానికి చేయాల్సిన పరీక్షలు ఏంటంటే, ఫస్ట్ డాక్టర్ గారు పొట్ట మలద్వారం దగ్గర పరీక్ష చేస్తారు. చేశాక కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అంటే టెస్టులు రాస్తారు. అవేంటంటే రక్త పరీక్షలు, మూత్ర పరీక్ష కానీ మల పరీక్ష కానీ కూడా చేయొచ్చు. దాంతోపాటు పొట్టకి స్కాన్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తారన్నమాట. ఇది కాక ఎండోస్కోపీ అనే పరీక్ష చేస్తారు. ఎక్కువసార్లు కింద నుంచి మలద్వారం నుంచి చేసే పరీక్షని కొలనోస్కోపీ లేదు సిగ్మాండోస్కోపీ అంటారన్నమాట, లేదు ప్రాక్టోస్కోపీ. వీటి ద్వారా కింద ఒక గొట్టం పెట్టి లోపల ఏముందనేది చూస్తారు. లోపల ఏమైనా అబ్నార్మల్గా కనిపిస్తే అప్పుడు దాని నుంచి చిన్న మొక్కను తీసి దాన్ని పరీక్షకు పంపిస్తారు. ఆ పరీక్ష తీసిన మొక్కని మైక్రోస్కోప్ కింద చూడడాన్ని బయాప్సీ అంటారన్నమాట. సో వీటి బట్టి ఈ పరీక్ష ఫలితాల ద్వారా మనకి డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ ఏమైందో చూసుకొని దాన్ని బట్టి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తారు. ఎక్కువసార్లు మనకి ఆపరేషన్ అవసరం లేకుండానే ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. బట్ ఒకవేళ ఆపరేషన్ అవసరం అయితే ఆపరేషన్ ఏ రకం ఎలా చేయాలి అవన్నీ కూడా డాక్టర్ గారు వివరిస్తారు. డాక్టర్ గారు, చివరిగా మా ఏసీటీ ప్రేక్షకులకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియచేస్తారా? ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటంటే, ఆరోగ్యకరమైన ఆనందకరమైన జీవనశైలిని కలిగి ఉండడం. అది ఎలాగంటే మంచి ఆహారం, వెల్ బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్యమైన ఆహారము, సరిగ్గా టైంకి తీసుకోవడం, ఇవి తీసుకుంటూ మంచి ఎక్సర్సైజు, అది ఏదైనా అవ్వచ్చు, నడక, వాకింగు, స్విమ్మింగు, లేదంటే ఏమైనా గేమ్స్, అవన్నీ అవి కూడా మన దైనందిన కార్యక్రమాల్లో క్రమం తప్పకుండా చేయడం. దీంతోపాటు మనకుండే చెడు అలవాట్లకు దూరంగా ఉండడం అన్నమాట. స్మోకింగు, ఆల్కహాల్, లేదంటే లేట్ నైట్స్ బాగా లెగిసి ఉండడం, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీప్ హ్యాబిట్స్, వీటన్నిటి నుంచి దూరంగా ఉండడం. ప్లస్ మనకి ఏమన్నా హెల్త్ కండిషన్స్ ఉంటే, లేదా ఉదాహరణకి డయాబెటీస్, బీపీ లేదా థైరాయిడ్, ఇవన్నీ కూడా మనకి జీర్ణ వ్యవస్థ మీద కనిపిస్తే ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని వాటన్నిటిని కూడా కంట్రోల్లో ఉంచుకుంటూ క్రమం తప్పకుండా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ అన్నిట్లోకి ముఖ్యం స్ట్రెస్ని బాగా మేనేజ్ చేయడం. ఇప్పుడున్న మోడర్న్ జీవితంలో స్ట్రెస్ లేకుండా ఏ లైఫ్ ఉండదు. బట్ ఆ స్ట్రెస్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అదే ఆ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ బాగా పెంచుకోవడం. ఇవి నేను ఏసీటీ ప్రేక్షకులకు ఇచ్చే సూచనలు, సలహాలు. నమస్కారం.